హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్లో జువాలజీ జంతు శాస్త్రానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్కు సంబంధించిన యూనిట్ వైజ్ చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో, తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రానికి సంబంధించిన చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన వృక్షశాస్త్రం బాటనీకి సంబంధించినటువంటి చాప్టర్ 5 మొక్కలలో శ్వాసక్రియకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాలు తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అయినటువంటి బయాలజికల్ సైన్సెస్, సోషియల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు, తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం టెట్ డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క టెక్స్ట్ బుక్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలను రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్ జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు, కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ స్థాయి సంబంధించిన ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర వృక్షశాస్త్రానికి సంబంధించిన చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కు సంబంధించిన వృక్షశాస్త్రం బాటనీకి సంబంధించినటువంటి చాప్టర్ 5 మొక్కలలో శ్వాసక్రియకు సంబంధించిన టెక్స్ట్ బుక్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. శ్వాసక్రియలో FO భాగం త్వచం లోపలి పొరలలో ఉండే అంతర్గత ప్రోటీన్ సంక్లిష్టం అయితే ఇది వేటి త్వచాన్ని దాటడానికి వీలుగా తూముగా పనిచేస్తుంది, అంటే ఒక బేస్గా పనిచేస్తుంది. ఎలక్ట్రాన్ల, ప్రోటాన్ల, న్యూట్రాన్ల, ఏది కాదు. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ప్రోటాన్లు. రెండవ ప్రశ్న చూస్తూ ఉన్నాం. శ్వాసక్రియలో F1 భాగం త్వచం ఉపరితలంలో ఉన్న ప్రోటీన్ సంక్లిష్టం ఇది వేటి నుంచి ఏటీపీని సంశ్లేషిస్తుంది? ఏడీపీ నుంచా, అకర్బన పాస్పేట్ నుంచా, NADPH నుంచా? ఆప్షన్ డి, A, B. శ్వాసక్రియలో F1 భాగం త్వచం ఉపరితలంలో ఉన్న ప్రోటీన్ సంక్లిష్టం ఇది వేటి నుంచి ఏటీపీని సంశ్లేషిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, A, B. ఏడీపీ మరియు అకర్బన పాస్పేట్ల నుంచి ఏటీపీని సంశ్లేషిస్తుంది. మూడో ప్రశ్న చూస్తే మానవునిలో వాయురహిత శ్వాసక్రియ ఎప్పుడు జరుగుతుంది? కార్బన్ డయాక్సైడ్ శాతం పెరిగినప్పుడా, ఆక్సిజన్ శాతం తగ్గినప్పుడా? ఆప్షన్ సి, A, B. ఆప్షన్ డి, ఏది కాదు. మానవునిలో వాయురహిత శ్వాసక్రియ ఎప్పుడు జరుగుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఆక్సిజన్ శాతం తగ్గినప్పుడు మాత్రమే. నాలుగో ప్రశ్న చూస్తే వాయు సహిత వాయురహిత శ్వాసక్రియలలో సాధారణ చర్య గ్లైకాలసిసా, కెల్విన్ వలయమా, అవాయు శ్వాసక్రియనా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, గ్లైకాలసిస్. ఐదో ప్రశ్న చూస్తున్నాం. ఏ సేంద్రియ కణ పదార్థాలు శ్వాసక్రియ అధస్థ పదార్థాలుగా అసలు ఉపయోగపడవు? పరిశుద్ధ ప్రోటీన్ల, పరిశుద్ధ కొవ్వుల? ఆప్షన్ సి, A, B. ఆప్షన్ డి, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, A, B. పరిశుద్ధ ప్రోటీన్లు మరియు పరిశుద్ధ కొవ్వులు. ఆరో ప్రశ్న చూస్తే కొవ్వులు శ్వాసక్రియ అధస్థ పదార్థంగా ఉన్నప్పుడు గ్రహించబడే ఆక్సిజన్ అణువులు విడుదలయ్యే ఏ అణువుల కన్నా ఎక్కువ? O2 అణువుల కన్నా, CO2 అణువుల కన్నానా? ఆప్షన్ సి, A, B. ఆప్షన్ డి, ఏది కాదు.
కొవ్వులు శ్వాసక్రియ అధస్థ పదార్థంగా ఉన్నప్పుడు గ్రహించబడే ఆక్సిజన్ అణువులు విడుదలయ్యే ఏ అణువుల కన్నా ఎక్కువ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి CO2 అణువుల కన్నా, కార్బన్ డయాక్సైడ్ అణువుల కన్నా ఎక్కువ. 7వ ప్రశ్న చూస్తున్నాం. కార్బోహైడ్రేట్లు శ్వాసక్రియలో పాల్గొన్నప్పుడు విడుదలయ్యే CO2 అణువులు గ్రహించబడే O2 అణువులు ఎలా ఉంటాయి? సమానం కాదు, చర్య పొందుతాయి, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సమానం. 8వ ప్రశ్న చూస్తున్నాం. యాంఫీబోలిక్ పథం అంటే ఏమిటి? ఆప్షన్ ఏ శ్వాసక్రియ పథం కొవ్వు ఆమ్లాల విచ్ఛిన్నానికి సంశ్లేషణకు రెండింటికి పనిచేస్తుంది. ఇది ప్రోటీన్ల సంశ్లేషణకు విచ్ఛిన్నానికి కూడా శ్వాసక్రియ మాధ్యమిక ఉత్పన్నాల మధ్య సంబంధం ఉంటుంది. ఆప్షన్ సి కాబట్టి శ్వాసక్రియ పథం నిర్మాణ విచ్ఛిన్న క్రియలు రెండింటిలో పాల్గొంటుంది, కాబట్టి దీన్ని యాంఫీబోలిక్ పథం అంటారు. గుర్తుపెట్టుకోవాలి, వెరీ 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 ఇంపార్టెంట్. ఆప్షన్ డి పైవన్నీ అండి ఆన్సర్. 9వ ప్రశ్న చూస్తే మైటోకాండ్రియన్ లోపలి పొరలలో ఉండే ఎలక్ట్రాన్ రవాణా గొలుసులోని చలనశీల ఎలక్ట్రాన్ వాహకాలను పేర్కొనండి. మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. మైటోకాండ్రియన్ లోపలి పొరలలో ఉండే ఎలక్ట్రాన్ రవాణా గొలుసులోని చలనశీల ఎలక్ట్రాన్ వాహకాలు ఏవి? ఆప్షన్ ఏ యూబిక్వినోనా, ఆప్షన్ బి సైటోక్రోమ్ సీనా, ఆప్షన్ సి A, B, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి A, B. 10వ ప్రశ్న చూస్తే వాయు సహిత శ్వాసక్రియలో అంతిమ ఎలక్ట్రాన్ గ్రహీత ఏది? ఆక్సిజన్, నీరు, కార్బన్, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆక్సిజన్. 11వ ప్రశ్న చూస్తున్నాం. వాయు సహిత శ్వాసక్రియలో అంతిమ ఎలక్ట్రాన్ గ్రహీత ఆక్సిజన్ అయితే ఇది ఏ సంక్లిష్టం నుంచి ఎలక్ట్రాన్లను స్వీకరిస్తుంది? సంక్లిష్టం 4, ఆప్షన్ బి సైటోక్రోమ్ సి ఆక్సిడేజ్ సంక్లిష్టం, ఆప్షన్ సి A, B, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి A, B. 12వ ప్రశ్న చూస్తున్నాం. క్రెబ్స్ వలయంలో సక్సినైల్ కో ఎంజైమ్ ఏ అను పదార్థము సక్సినిక్ ఆమ్లంగా మార్పు చెందినప్పుడు GTP అణువు తయారవుతుంది. దీనిని ఏమంటారు? ఆప్షన్ ఏ అధస్థ పదార్థ స్థాయి పాస్పారిలేషన్, ఆప్షన్ బి పాస్పారిలేషన్, ఆప్షన్ సి క్రెబ్స్ వలయం, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అధస్థ పదార్థ స్థాయి పాస్పారిలేషన్. 13వ ప్రశ్న చూస్తే జీవిలో జరిగే జీవ విచ్ఛిన్న క్రియలను ఇలా పిలుస్తారు. కెటబాలిజమా, అనబాలిజమా, యాక్టివిజమా, ఏది కాదు. జీవిలో జరిగే విచ్ఛిన్న క్రియలను. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కెటబాలిజం. 14వ ప్రశ్న చూస్తున్నాం. జీవిలో జరిగే నిర్మాణ క్రియలను ఇలా అంటారు. కెటబాలిజం, అనబాలిజం, యాక్టివిజం, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అనబాలిజం. 15వ ప్రశ్న చూస్తున్నాం. గ్లైకాలసిస్లో జరిగే 10 చర్యలలో 2 చర్యలలో ATP సంశ్లేషణ జరుగుతుంది. అవి ఏవి? 1 1,3-బిసో పాస్పోగ్లిజరిక్ ఆమ్లం డీపాస్పారిలేషన్ చెంది పాస్పోగ్లిజరోకైనేజ్ సమక్షంలో 3-పాస్పోగ్లిజరిక్ ఆమ్లంగా మారుతుందండి. రెండవది పాస్పోఇనాల్ పైరువిక్ ఆమ్లం డీపాస్పారిలేషన్ చెంది పైరువిక్ కైనేజ్ సమక్షంలో పైరువిక్ ఆమ్లంగా మారుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి A, B. 16వ ప్రశ్న చూస్తే గ్లూకోజ్ అణువు వాయు సహిత సంపూర్ణ ఆక్సీకరణలో నికర ATP లాభం ఎంత? 25 అణువులు, 35 అణువులు, 36 అణువులు, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 36 అణువులు. 17వ ప్రశ్న చూస్తే మైటోకాండ్రియా మాత్రికలో జరిగే ట్రైకార్బాక్సిలిక్ ఆమ్ల వలయం క్రెబ్స్ వలయంలోని జీవరసాయన చర్యలు తెలపండి. సంగ్రహణము, నిర్జలీకరణము, సజలీకరణము, ఆక్సీకరణము, డీకార్బాక్సిలేషన్, ఆక్సీకరణము 2, డీకార్బాక్సిలేషన్, విదలనము, ఆక్సీకరణము 3, సజలీకరణం, ఆక్సీకరణం 4, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. 10 రకాలు. 18వ ప్రశ్న చూస్తున్నాం. శ్వాసక్రియకు సంబంధించిన కింది అంశాలు సరైనవో కావో తెలపండి. ఇది జీవరసాయన ప్రక్రియ. ఇది సజీవ కణాలలో జరుగుతుంది. ATP ఉత్పత్తి అవుతుంది. ఎంజైములు అవసరం. పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవేనండి. 19వ ప్రశ్న చూస్తే దహనమునకు సంబంధించిన కింది అంశాలు సరైనవో కావో తెలపండి. ఇది భౌతిక రసాయన ప్రక్రియ. ఇది సజీవ కణాలలో జరగదు. ATP ఉత్పత్తి జరగదు. ఎంజైములు అవసరం లేదు. పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 20వ ప్రశ్న చూస్తున్నాం. గ్లైకాలసిస్కు సంబంధించిన కింది అంశాలు సరైనవో కావో తెలపండి. ఇది రేఖాకార మార్గము. ఇది కణద్రవ్యంలో జరుగుతుంది.
ఇది వాయు సహిత అవాయు శ్వాసక్రియలలో జరుగుతుంది. దీనిలో 2 ఏటీపీ 2 NADH ప్లస్ H ప్లస్లు ఉత్పత్తి అవుతాయి. పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తున్నాం. క్రెబ్స్ వలయం సంబంధించిన అంశాలు సరైనవో కావో తెలపండి. ఇది వలయాకార మార్గం. ఇది మైటోకాండ్రియల్ మాత్రికలో జరుగుతుంది. ఇది వాయు సహిత శ్వాసక్రియలో జరుగుతుంది. దీనిలో 6 NADPH ప్లస్ H ప్లస్ 2 FADH2 2 ATPలు ఏర్పడతాయి. పైవన్నీ అండి. 22వ ప్రశ్న చూస్తే వాయు సహిత శ్వాసక్రియకు సంబంధించిన అంశాలు సరైనవో కావో తెలపండి. ఇది O2 సమక్షంలో జరుగుతుంది, ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది. ఇది కణద్రవ్యం మైటోకాండ్రియాలో జరుగుతుంది. CO2 H2Oలు అంత్య ఉత్పన్నాలు. 36 ATPలు ఏర్పడతాయి. పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవేనండి. 23వ ప్రశ్న చూస్తే కిణ్వనానికి సంబంధించిన అంశాలు సరైనవో కావో తెలపండి. ఆక్సిజన్ లేనప్పుడు జరుగును. ఇది కణద్రవ్యంలోనే జరుగుతుంది. CO2 ఇథైల్ ఆల్కహాల్ అంత్య ఉత్పన్నాలు. 2 ATPలు మాత్రం ఏర్పడతాయి. పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవేనండి. 24వ ప్రశ్న చూస్తున్నాం. శ్వాసక్రియకు అతి సాధారణ అధస్థ పదార్థం ఏది? కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ఆమ్లాలు ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్లు. 25వ ప్రశ్న చూస్తే ఎలక్ట్రాన్లు ఒక వాహకం నుంచి వేరొక వాహకంలోకి ప్రయాణించే జీవక్రియ పథాన్ని ఏమంటారు? ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థన, వాహక రవాణానా, ప్రోటాన్ వాహక వ్యవస్థన ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ. 26వ ప్రశ్న చూస్తున్నాం. ఎలక్ట్రాన్ రవాణా క్రమంలో ఎలక్ట్రాన్లు ఒక వాహకం నుంచి మరొక వాహకంలోకి ప్రయాణించేటప్పుడు ఏవి ఏటీపీ ఉత్పత్తికి తోడ్పడతాయి? ఏటీపీ సింథేజ్ సంక్లిష్టం 5తో జతకూడి ADP ప్లస్ అకర్బన పాస్పేట్తో కలిసి ఈ యొక్క ఏటీపీ ఉత్పత్తికి తోడ్పడతాయండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి A, B. 27వ ప్రశ్న చూస్తే వాయు సహిత శ్వాసక్రియకు సంబంధించిన అంశాలు సరైనవో కావో తెలపండి. ఇది ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది. గ్లూకోజ్ పూర్తిగా ఆక్సీకరణం చెందుతుంది. CO2 HOలు అంత్య ఉత్పన్నాలు. 686 కిలో క్యాలరీలు 686 కిలో క్యాలరీల శక్తి విడుదలవుతుంది. 36 ATPలు ఏర్పడతాయి. పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ F పైవన్నీ సరైనవే. 28వ ప్రశ్న చూస్తే అస్థి కండరాల వాయు సహిత గ్లైకాలసిస్లలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు వరుసగా తెలపండి. 2PA 2 ATP 2 NADPH ప్లస్ H ప్లస్లు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి A, B. 29వ ప్రశ్న చూస్తే ఈస్ట్ కణాల వాయురహిత శ్వాసక్రియలోని అంత్య ఉత్పన్నాలను వరుసగా తెలపండి. 2CO ప్లస్ 2 ఇథైల్ ఆల్కహాల్. ఆప్షన్ సి A, B. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి A, B. 30వ ప్రశ్న చూస్తున్నాం. ఒక వ్యక్తి నీరసంగా ఉన్నప్పుడు గ్లూకోజ్ నీళ్లు లేదా పళ్ళరసం ఇస్తారు. కారణం ఏమిటి? తక్షణం శక్తి అందుతుందా, కడుపు నిండుతుందా, దాహం తీరుతుందా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ తక్షణం శక్తి అందుతుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వృక్షశాస్త్రం బాటనీకి సంబంధించిన చాప్టర్ 5 మొక్కలలో శ్వాసక్రియకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.